హలో అండి, వెల్కమ్ టు ఆల్ ఆఫ్ యూ ఇన్ మై సాటర్డే వ్లాగ్. సో సాటర్డే నా ప్లాన్ ఏంటంటే వాట్ ఎవర్ లెఫ్ట్ ఓవర్ ఇన్ ద ఫ్రిడ్జ్ ఫుడ్ లేదంటే వెజిటేబుల్స్ వాట్ ఎవర్ ఈజ్ జస్ట్ లెఫ్ట్ ఓవర్ అవన్నీ నేను సాటర్డేకి ఫినిష్ చేసేస్తాను. సో సండే విల్ బి ద ఫ్రెష్ షాపింగ్ ఫర్ వెజిటేబుల్స్ అండ్ మీల్ ప్లానింగ్ అకార్డింగ్లీ నేను చేసుకుంటాను. సండే విల్ బి లెస్ హెక్టిక్ ఫర్ మీ అండ్ నేను నా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసుకోవచ్చు. సో ఫ్రమ్ మండే ఐ కెన్ ఫోకస్ ఆన్ మై వర్క్. సో నేను బ్లాక్ చనా సోక్ చేశాను. ఎవ్రీబడి విల్ హ్యావ్ దట్, బట్ ఎవరు తినలేదు. ఇట్ ఈస్ లిటిల్ బిట్ స్ప్రౌటెడ్ ఆల్సో. సో దీంతో నేను టిక్కీ ప్రిపేర్ చేస్తాను విచ్ ఈస్ వెరీ ఈజీ టు కన్జ్యూమ్. పెద్ద మిక్సీ జార్ ముందు తీసుకున్నాను. అందులో కొరియండర్ లీవ్స్, ఆనియన్, గ్రీన్ చిల్లీ ఇవన్నీ వేసేసి అండ్ కొంచెం ఓట్స్ వేసేసి మిక్సీ చేశాను. బట్ అది మిక్సీ సరిగ్గా అవ్వలేదు. సో చిన్న జార్లో మళ్ళీ ట్రాన్స్ఫర్ చేసేసి సేమ్ మిక్సీ చేసేసి ఇందులో కొన్ని మసాలా నేను యాడ్ చేస్తున్నాను. పొటాటో ఈజ్ మస్ట్, ఎందుకని పొటాటో వేస్తే కొంచెం సాఫ్ట్గా ఉంటుంది, అదర్వైజ్ ఇట్ విల్ బీ లిటిల్ డ్రై టు ఈట్. సో పొటాటో అందుకే ఒక బాయిల్ పొటాటో వేసాను. ఇందులో గరం మసాలా పౌడర్, క్యూమిన్ పౌడర్, కొరియండర్ పౌడర్, ఉంటే కొంచెం ఆమ్చూర్ పౌడర్, రెడ్ చిల్లీ, సాల్ట్, means whatever masala you are having you can add little bit for the spiciness. సో దిస్ వాజ్ ద బ్రేక్ఫాస్ట్ ఫర్ ఎవ్రీవన్. ఇది నేను హోమ్ మేడ్ సాస్తో అందరికీ ఇచ్చాను అండ్ ఎవ్రీబడి ఎంజాయ్డ్ దిస్ వన్. నేను చాలా లెమన్స్ తెప్పించాను బికాజ్ లెమన్ సీజన్ అయిపోతుంది. సో ఐ థాట్ టు స్టోర్ దిస్ వన్, బట్ దిస్ వన్ ఫెయిల్డ్. చాలా బాధ అనిపించింది. జ్యూస్ తీయించేసి షుగర్లో వేసేసి అండ్ అది డ్రై చేయాలి. సో మేబీ అది చాలా పెద్ద గిన్నెలో మీన్స్ మోర్ సర్ఫేస్ గిన్నె ఉంటే అందులో డ్రై చేయాలి. బట్ నేను చిన్న గిన్నెలో డ్రై చేశాను. బికాస్ ఆఫ్ దాట్ ఆఫ్టర్ 3rd days స్మెల్ రావడం స్టార్ట్ అయిపోయింది. సో ఐ జస్ట్ త్రో అవే అండ్ ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్. ఇప్పటికీ ఎప్పుడైనా గుర్తొస్తే ఐ ఫీల్ రియలీ వెరీ బ్యాడ్. టుడే ఇన్ మై వాషింగ్ మెషిన్ ఐ వాష్డ్ ఓన్లీ వైట్ క్లాత్స్. సో వైట్ మీన్స్ ప్లెయిన్ వైట్ టీ షర్ట్, వైట్ షర్ట్స్. అందులో కొంచెం ఆలా వేసేస్తే, ఆలా ఈజ్ అ లిక్విడ్ విచ్ ఇస్ లైక్ అ బ్లీచ్. సో ఆలా వేస్తే ఎవ్రీథింగ్ విల్ బీ వైట్. సో ఇందులో వేరే కలర్ ఏదైనా వేస్తే దట్ విల్ ఆల్సో బికమ్ వైట్. నేను ఇక్కడ చిన్న టీ షర్ట్స్ వేసాను. ఒక్కటికి అయితే ఏం అవ్వలేదు. ఇంకా ఒక టీ షర్ట్ విచ్ ఇస్ స్కై బ్లూ కలర్, అందులో అయితే స్పాట్ వచ్చింది వైట్ కలర్. తర్వాత ఆలాతోనే అది డిజైన్ క్రియేట్ చేసేసాను నేను. సో నౌ ఇట్స్ వెరీ వెరీ హాట్ సమ్మర్ అండ్ ముల్తానీ మిట్టి ఈజ్ ద బెస్ట్ ఫర్ ఫేస్. పింపుల్స్ ఏం రావు అండ్ ఇట్ విల్ కీప్ లెస్ ఆయిలీ ద ఫేస్. అందుకు నేను ముల్తానీ మిట్టి అప్లై చేసుకున్నాను. అండ్ ఆఫ్టర్ దాట్ బెడ్రూమ్లో వచ్చి బెడ్ అంతా కొంచెం సెట్ చేశాను బికాజ్ ఇట్స్ సాటర్డే. సో ఎవ్రీబడి విల్ బీ ఇన్ బెడ్రూమ్ ఆఫ్టర్ ఆఫ్టర్నూన్. సో అప్పుడైతే సెట్ చేయడానికి టైం ఉండదు. సో నౌ ఓన్లీ ఐఎమ్ సెట్టింగ్ మై హోల్ బెడ్. కొంచెం నీట్ క్లీన్ ఉంటే వీ విల్ ఆల్సో ఫీల్ కొంచెం రిఫ్రెష్మెంట్. సాటర్డే ఈజ్ ద వెరీ కామ్ అండ్ పీస్ఫుల్ డే ఫర్ మీ. ఈరోజు నేను ఫర్ 1 week ఎవ్రీథింగ్ ప్రిపేర్ చేస్తాను. సో హోల్ వీక్ విల్ బీ వెరీ స్మూత్ అండ్ ఆన్ దిస్ డే హోమ్ లుక్స్ రిఫ్రెష్. సో 1 week వరకు అన్నీ సెట్గానే ఉంటుంది. సో ఆఫ్టర్ సెట్టింగ్ ఎవ్రీథింగ్, స్నానం అన్నీ అయిపోయాక అండ్ ఇంట్లో అందరూ బిజీగా ఉన్నారు. దెన్ సాటర్డే కూడా నేను నా సిస్టమ్ దగ్గర వచ్చి చూస్తాను సమ్ అప్డేట్స్ ఆర్ ఎనీథింగ్ ఈస్ డేర్ టు డూ. సో దిస్ వాజ్ ద నార్మల్ బేసిక్ రొటీన్ ఆఫ్ మై సాటర్డే. I hope you will like it. Thank you so much for watching. Bye bye and take care.